జస్ట్ 1000 రూపీస్లోనే మీ స్కిన్ అండ్ హెయిర్ కేర్ అయిపోతుంది అంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా, బట్ నిజం. నేను ఎలాంటి పర్సన్ అంటే నాకు స్కిన్ మీద హెయిర్ మీద పెద్దగా ఇన్వెస్ట్ చేయడం కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ ఇష్టం ఉండదు. కానీ అందరు అమ్మాయిలాగే స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి అని అనుకుంటాను. అది కామన్ కదా. నేను ఒక 1 మంత్ బ్యాక్ నుంచి కన్సిస్టెంట్ గా నా స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న పొల్యూషన్ కి, మన ఫుడ్ హ్యాబిట్స్ కి అన్నిటికీ స్కిన్ అండ్ హెయిర్ డ్యామేజ్ అవ్వడం ఇస్ కన్ఫర్మ్. కాకుండా మళ్ళీ హార్మోనల్ చేంజెస్, ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్స్, పోస్ట్ పార్టమ్ ఎఫెక్ట్స్ ఇవన్నిటి వల్ల కంప్లీట్ గా ఎఫెక్ట్ అవుతా ఉంది. స్కిన్ కేర్కి వచ్చేసి నేను ఎలాంటి పర్సన్ అంటే ఇది రాసేయాలి, అది రాసేయాలి, అది రాసేయాలి అలా అవ్వదు అనమాట. ఒకటే ప్రొడక్ట్ రాస్తాము, అందులో అన్ని ఉండిపోవాలి. అలా నేను బాగా సర్చ్ చేసి నేను కొన్ని ప్రొడక్ట్స్ ని ఫైండ్ చేశాను. అవి నా స్కిన్ అండ్ హెయిర్ కి బాగా పడినవి అండ్ అవి అన్ని స్కిన్ టైప్స్ కూడా పడతాయి. ఐ థాట్ మేబీ నేను ఇవి షేర్ చేసుకుంటే మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని చెప్పి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ లుక్ ఇంటు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఫేస్ క్రీమ్. నేను ఎలాంటి ఫేస్ క్రీమ్ వాడాలని అనుకుంటానంటే అందులోనే సన్ ప్రొటెక్షన్ ఉండాలి, అందులోనే మాయిశ్చరైజర్ ఉండాలి, ఇంకా అది తప్ప ఏం రాసుకునే పని ఉండకూడదు అని చెప్పి. సో అలాంటప్పుడే నేను ఈ డెర్మడాక్ వాళ్ళది సన్ స్క్రీన్ తీసుకున్నాను అనమాట. ఈ సన్ స్క్రీన్ లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇందులో 4% నయాసినమైడ్ ఉందనమాట. 4% నయాసినమైడ్ వల్ల మనకి మాయిశ్చరైజర్ రాసుకునే పని ఉండదు. ఎందుకంటే మన ఇండియన్ స్కిన్ టైప్స్ కి సరిపోతుంది ఆ మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్. సో అదొక ప్లస్ పాయింట్. తర్వాత ఇందులో SPF 50 PA+++ ఉంది. దానివల్ల ఇది సన్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చేస్తుంది. అలానే ఈ సన్ స్క్రీన్ లో ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది పర్పుల్ కలర్ లో ఉంటది అనమాట. ఈ సన్ స్క్రీన్ అది రాయడం వల్ల కొంచెం ఒక టింట్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. దానివల్ల మనం ఎవ్రీడే మేకప్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది రాసుకుని డైరెక్ట్ పౌడర్ రాసుకుంటే చాలు, ఒక మంచి ఫినిష్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ సన్ స్క్రీన్ మాత్రమే రాసుకున్నాను, ఇంకేమీ అప్లై చేయలేదు అనమాట. సో అంత మంచి లుక్ ఇస్తుంది. సో ఈ ఒక్క క్రీమ్ తోనే నా మార్నింగ్ స్కిన్ కేర్ అయిపోయినట్టే అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే ఈ డెర్మడాక్ వాళ్ళది నైట్ క్రీమ్. మీరు అనుకోవచ్చు ఇది డెర్మడాక్ ప్రొడక్టే, ఇది ఏమన్నా ప్రమోషన్ అలా అని చెప్పి. అస్సలు ప్రమోషన్ కాదు. అండ్ ఇది నా జెన్యూన్ రివ్యూ అనమాట. జనరల్ గా సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇలా వాడిన వాళ్ళ దగ్గర ఆల్రెడీ మాయిశ్చరైజర్ అండ్ ఆల్రెడీ సీరం ఉంటుంది కాబట్టి అవే నైట్ టైం పెట్టేసుకుంటారు. అండ్ బట్ మనకి అన్ని సన్ స్క్రీన్ లోనే ఉంది అండ్ నైట్ టైం ఈ సన్ స్క్రీన్ రాయకూడదు కాబట్టి నైట్ క్రీమ్ కి ఒక క్రీమ్ ఖచ్చితంగా ఉండాలి. నేనేంటంటే ఒక బ్రాండ్ నాకు బాగా సెట్ అయినప్పుడు ఆ బ్రాండ్ లోనే వేరే ప్రొడక్ట్ కూడా నాకు సెట్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అలాగని చెప్పి ఈ డెర్మడాక్ వాళ్ళది నైట్ క్రీమ్ కూడా తీసుకున్నాను. ఈ క్రీమ్ నైట్ స్నానం చేసేసిన తర్వాత జస్ట్ ఫేస్ కి కొంచెం అప్లై చేసుకుని అలా వదిలేయడమే. ఈ క్రీమ్ లో 2% కోజిక్ యాసిడ్ ఉండడం వల్ల అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేస్తుంది. అండ్ బ్లెమిషెస్, యాక్నే స్పాట్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ఇవన్నిటికి కూడా హెల్ప్ చేస్తుంది. అంటే నేను వాడిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటంటే మార్నింగ్ టైమ్స్ లో ఈ సన్ స్క్రీన్, నైట్ టైంలో ఈ నైట్ క్రీమ్, అంతే. ఇక్కడతో నా స్కిన్ కేర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ హెయిర్ కేర్. హెయిర్ అనేది ప్రతి అమ్మాయి లైఫ్ లోనే చాలా ఇంపార్టెంట్ రోల్ పాటిస్తుంది. ఎందుకంటే ఒక మనిషిని చూడగానే ఫస్ట్ కళ్ళు వెళ్ళేవి ఆ అమ్మాయి జుట్టు మీదకే. అసలు నాకు ఈ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ తీసుకోవాలి అని బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే ఒక 2-3 మంత్స్ బ్యాక్ నుంచి నా హెయిర్ ఫాల్ అవడం స్టార్ట్ అయింది. ఆ హెయిర్ ఫాల్ అవుతుందంటే ఎందుకు అవుతుంది అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. లైక్ మందార పేస్ట్ పెట్టడము, హెన్నా పెట్టడము, ఇంకా మెంతులు, ఇలా చాలా ట్రై చేశాను అనమాట. దానివల్ల ఇంకా ఎక్కువ నా హెయిర్ ఫాల్ అయినట్టు నాకు అనిపించింది. బికాస్ అందరికి న్యాచురల్ ప్రొడక్ట్స్ పడాలి అని రూల్ ఏం లేదు కదా. అలా అని న్యాచురల్ ప్రొడక్ట్స్ పడవా అని కూడా కాదు. ఒక్కొక్కరి హెయిర్ టైప్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. కొంతమందికి సెన్సిటివ్ ఉంటుంది, కొంతమందికి డెలికేట్ ఉంటుంది, కొంతమందికి స్ట్రాంగ్ ఉంటుంది, వేరే టైప్స్ కదా. సో నేనేం చేశానంటే ఇంక నెగ్లెక్ట్ చేయడం మానేసి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాను అనమాట. ఆయన చెప్పింది ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ కి, డెలివరీ ఎఫెక్ట్ కి నీ హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి. చాలా మంది అంటుంటారు ఆయిల్ ఎక్కువ రాసేయడం వల్ల హెయిర్ స్ట్రాంగ్ గా అవుతుంది అని చెప్పి. ఆ హెయిర్ టైప్ ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఆయిల్ రాసాను అంటే నాకు దానికి డబల్ జుట్టు వడ్డం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నాకు ఇవన్నీ చేంజెస్ వల్ల నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ చూపించాను. డాక్టర్ కూడా చెప్పింది ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయొద్దు, అసలు స్కాల్ప్ అంటూ ఆయిల్ యూజే చేయకూడదంట. ఒకవేళ యూజ్ చేసినా సరే ఒక 20 minutes ఉంచేసి హెయిర్ వాష్ చేసేయాలి అని చెప్పారు.
వింతగా ఉంది కదా, బికాస్ మన అమ్మమ్మలు ఇప్పటికీ కూడా మా మమ్మీ నూనె రాసిందంటే అర డబ్బా నూనె అవగొట్టేస్తుంది అండ్ అలా 2 days కానీ 1 night కానీ అలా ఉంచేసుకుంటుంది. బట్ డాక్టర్ చెప్పింది ఏంటంటే అందరి హెయిర్ టైప్స్ ఒకలా ఉండవు కాబట్టి ఎవరు హెయిర్ ఏం చెప్తే అది ఆలకించాలి అని చెప్పి. నిజానికి కూడా నా హెయిర్ కి ఆయిల్ రాస్తే ఇంకా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది అనమాట. ఇది నాకు తెలియలేనప్పుడు నేను రోజ్మెరీ లీవ్స్ తెచ్చుకుని ఆయిల్లో రోజ్మెరీ లీవ్స్, మందార పూలు, మెంతులు ఇవన్నీ వేసి మరగబెట్టి ఆయిల్ రాసిన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట. బట్ ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్ రాయడం స్టాప్ చేసేసాను. అలాగని మొత్తానికి ఆయిల్ రాయనా అంటే నో. తలస్నానం చేసే ఒక 20-15 minutes ముందు ఆయిల్ పెడతాను అండ్ తలస్నానం చేసేస్తాను. ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా లూజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని చెప్పి దానికి ఎవరన్నా సరే ఈ మినాక్సిడిల్ వాడచ్చు. మినాక్సిడిల్ అంటే ఏంటంటే మన హెయిర్ ఫాల్ అయినప్పుడు ఆ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసే ప్రొడక్ట్ నే మినాక్సిడిల్ అని అంటారు. మినాక్సిడిల్ దేనికి పనిచేస్తుంది అంటే మన హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు ఆ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి వాడే ఇంగ్రీడియంట్ మినాక్సిడిల్ అనమాట. నిజానికి చెప్పాలంటే ఈ మినాక్సిడిల్ రాసిన తర్వాత నీ జుట్టు ఏమన్నా పెరిగిపోయిందా అంటే పెరిగిపోవడం అనేది దేవుడెరుగు, లూజ్ అవడం మటుకు స్టాప్ అయింది. ఇంతకు ముందు జస్ట్ హెయిర్ కామ్ చేస్తే ఎంత జుట్టు వచ్చేది, అలాంటిది ఇప్పుడు కొంచెం తగ్గిందనమాట. మన ఆడవాళ్ళకి జుట్లు ఏం పెరిగిపోకర్లేదు కానీ ఉన్నది ఊడిపోకుండా ఉంటే చాలు అని అనుకుంటాం కదా. సో ఇది ఎలాగంటే దీనికి ఒక డ్రాపర్ ఇచ్చారు. సో ఇలా నేను మీకు చూపిస్తాను. దీని క్యాప్ తీసి జస్ట్ ఇలా స్క్వీజ్ చేస్తే కొంచెం అమౌంట్ వస్తుంది అనమాట ఈ డ్రాపర్లోకి. దాన్ని ఇలా ఇక్కడ 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 అలా అలా కొంచెం కొంచెం కొంచెంగా ఈ డ్రాపర్ సాయంతో పెట్టుకోవడమే. పెట్టుకున్న తర్వాత అదే ఆటోమేటిక్గా స్కాల్ప్లోకి వెళ్ళిపోతుంది. మనకు కొంచెం కావాలంటే ఇలా 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 మసాజ్ చేస్తే సరిపోతుంది అనమాట. బట్ ట్రస్ట్ మీ, ఈ మినాక్సిడిల్ యూస్ చేసిన తర్వాత ఈ మినాక్సిడిల్ యూస్ చేయడం స్టార్ట్ చేసిన ఒక 10 daysకి నాకు రిజల్ట్ కనిపించింది. జుట్టు ఇంత ఊడిపోవడం మానేసింది. మా ఇల్లు చూస్తే ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఏదో మూల జుట్టు కనిపిస్తానే ఉండదన్నమాట. నాకు డాక్టర్ స్టార్టింగ్లో 2% మినాక్సిడిల్ని సజెస్ట్ చేశారు. నేను 2% వాడేసిన తర్వాత 5%లోకి వచ్చాను అనమాట. ఇప్పుడు 5% మినాక్సిడిల్ యూస్ చేస్తున్నాను అండ్ ఇది చాలా ఎఫెక్టివ్. ఈ మినాక్సిడిల్ గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి అండ్ నేను రెస్పాండ్ అవుతాను. సో ఇది అసలు దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఎవ్రీడే నైట్ కానీ లేదా జడేసుకునే ముందు కానీ జస్ట్ డ్రాపర్తో ఇలా యూస్ చేసిన తర్వాత ట్యాప్ చేసి దాన్ని మసాజ్ చేసుకుని జడేసేసుకోవడమే అంతే. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ ఆయిల్ రాయొద్దు, ఏమి రాయొద్దు. అలా కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది బట్ ఇట్ ఈస్ ఓకే. అలానే వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి అనమాట. ఒకవేళ మీకు కానీ జుట్టు ఫిజీగా చాలా మందికి ఆయిల్ రాయకుండా ఉండలేరు. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను ఆయిల్ రాయకుండా ఉండలేదు. మార్నింగ్ తలస్నానం చేస్తే మధ్యాహ్నానికి నూనె పెట్టేస్తుంది అనమాట. బట్ నా జుట్టుకి ఆయిల్ పడదు కాబట్టి నేను ఆయిల్ రాయలేను కాబట్టి అలాగని జుట్టు ఫిజీగా ఉండకూడదు కాబట్టి హెయిర్ సీరం ఏదైనా మనకి లివాన్ కానీ అలాంటి చాలా హెయిర్ సీరమ్స్ ఉంటాయి కాబట్టి చిన్న క్వాంటిటీలో హెయిర్ సీరం రాసేసి అల్లేసుకుంటాను. చాలా మంది అనుకుంటారు హెయిర్ షాంపూ పెద్ద ఎఫెక్ట్ చూపించదు అని చెప్పి. మనం హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ మన స్కాల్ప్ మీద ఉండేది కొన్ని నిమిషాలు మాత్రమే. గట్టిగా మాట్లాడితే 1 నిమిషం. ఆ 1 నిమిషం కోసం షాంపూ నిజంగా అంత కీ రోల్ ప్లే చేస్తుందా మన హెయిర్ కేర్లో అంటే ఎస్, 100% కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. మనం ఎంచుకున్న షాంపూ పర్ఫెక్ట్ షాంపూ అవ్వితే మన స్కాల్ప్ మీద ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది, స్కాల్ప్ ని హెల్దీగా ఉంచుతుంది, అలానే కొత్త హెయిర్ రావడానికి హెల్ప్ చేస్తుంది. షాంపూ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీలో ఎవరికన్నా డాండ్రఫ్ ఉంటే ఫస్ట్ డాండ్రఫ్ ని ఎలిమినేట్ చేసి అప్పుడు మాత్రమే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ మీద దృష్టి పెట్టాలన్నమాట. బికాస్ డాండ్రఫ్ ఉండగా వేరే ఏ ప్రొడక్ట్స్ వాడినా సరే అనవసరం అనమాట. ఇట్ ఈస్ యూజ్లెస్ అయిపోతుంది. సో డాక్టర్ సజెషన్ మేరకు నాకు డాండ్రఫ్ ఏం పెద్దగా లేదు కాబట్టి నాకు ఈ హెయిర్ వాష్ ని సజెస్ట్ చేశారనమాట. ఇదేంటంటే లోగి హెయిర్ షాంపూ. జస్ట్ మన నార్మల్ షాంపూ లాగానే అప్లై చేసేసుకొని హెడ్ వాష్ చేసేయడమే. దట్స్ ఆల్. ఇంతే నా హెయిర్ కేర్ అండ్ స్కిన్ కేర్ అనమాట. చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేసే బదులు అసలు కరెక్ట్ కాజ్ ఏంటి, మనకి ఏం కావాలి అని తెలుసుకుని దాన్ని బట్టిగా మినిమల్ గా స్టార్ట్ చేసి ఒక 2-3-4 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ చేయడం వల్ల చాలా రిజల్ట్స్ ఉంటాయన్నమాట. మార్టివర్స్ కి నా స్కిన్ అండ్ హెయిర్ కేర్ కి పడేది జస్ట్ ఈ 4 ప్రొడక్ట్స్ మాత్రమే. ఈ 4 ప్రొడక్ట్స్ తో నా స్కిన్ అండ్ హెయిర్ కేర్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇవి నాకు రఫ్గా ఒక 2 months 2.5 months వచ్చేస్తాయి. సో రైట్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి.
ఐ విష్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ అయ్యింది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ నా వీడియో ఇన్ఫర్మేటివ్ అని అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ ఇట్లు మీ వైజాగ్ పిల్ల సుష్మా. బాయ్.